ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఈస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. సో కరెంట్లీ ఇక్కడ వెనకాల మన ల్యాప్టాప్లో ఒక వీడియో రెండర్ అవుతుంది. ఇది XBHP మీటప్కి వెళ్ళాం కదా, ఆ వీడియో రెండర్ అవుతుంది. దాని తర్వాత ఈరోజు మనం ఒక ట్రిప్కి పోతున్నాం. సో ట్రిప్ అంటే దోస్తులతో పోతే మజా అలాగా ఉంటుంది కదా. ట్రిప్కి వస్తావా? సరే, ట్రిప్కి రాకపోయినా సరే నన్ను జర డ్రాప్ చేయి కదా, అంటే జర మెట్రో స్టేషన్లో డ్రాప్ చేస్తే అట్లా పోతా. సో ఈ ట్రిప్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఇది ఏందో ఇది అప్పుడప్పుడు ఫోకస్ అయితే లేదు, దీని దిమాగ్ ఖరాబ్ అవుతుంది కెమెరాకి. ఇప్పుడు ఫోకస్ అయింది. సో ట్రిప్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి పోతున్నాం. సో నా సావిత్రిని తీస్తలే, కార్ని తీస్తలే, లిల్లీని తీస్తలే. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్, మెట్రో స్టేషన్, మెట్రో ట్రైన్. సో సెకండ్ టైం నా జిందగీలో మెట్రో ట్రైన్ ఎక్కుతున్నా. ఈడికెళ్ళి మెట్రో ట్రైన్ అంటే మెట్రో స్టేషన్కి పోనీకి ఒక 5 किलोमीटर्स ఉంటుంది. సో 5 किलोमीटर अभी मेरी बीबी मेरे को वहाँ पे छोड़े तो मैं ट्रेन चढ़ के कहाँ जाना नहीं मालूम, उधर जाना. సో ఈ ట్రిప్ మొత్తం మజా వస్తుంది. ఈ ట్రిప్కి అంటే నువ్వు వస్తలేవని చెప్పి కాదు నాన్న, మజా వస్తుంది అంటే నార్మల్గా మజా వస్తుందని చెప్తున్నా అందరికీ. మరీ టూ మచ్. ఇది మన కంప్యూటర్ రెండర్ అయ్యేటప్పుడు వర్షం పడితే రేకుల మీద సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట. అని తిరుగుతాయి ఫ్యాన్ మీద లోపల. ఎప్పుడు నేను ట్రిప్కి పోయినా వెనకాల బ్యాగ్ కనిపిస్తుంది కదా, అంటే దగ్గర తిరగడానికి ఆ బ్యాగ్ తీసుకొని పోతా. కానీ ఈ బ్యాగ్తో లొల్లిందంటే ఒక డ్రోన్ డబ్బా పెట్టిన తర్వాత వేరే ఏం పట్టవు. ల్యాప్టాప్, డ్రోన్, ఇంకా కేబుల్స్ అవన్నీ మంచిగా పెట్టుకోవచ్చు. సో ఈసారి అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ తీసుకోవచ్చున్నా. ప్లస్ నాకు ఒక మంచి బ్యాగ్ కూడా కావాలి. అమెజాన్లో ఆర్డర్ చేసిన నేను బ్యాగ్. సో ఆ బ్యాగ్ రాగానే నేను మీకు అన్బాక్సింగ్ చేసి దాని లింక్ కూడా పెడతా. దాని తర్వాత నేను యూజ్ చేసే స్టఫ్ ఏదైతే ఉంటుందో చాలా వెతికి అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తా. సో మీకు కూడా అట్లాంటి స్టఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది అమెజాన్ది, అది క్లిక్ చేస్తే నేను ఏవైతే యూజ్ చేస్తానో అవన్నీ మీకు చూడడానికి దొరుకుతాయి. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కొనొచ్చు కూడా, ఇంట్రెస్ట్ ఉంటేనే, ఫోర్స్ఫుల్గా కాదు. సో చూపిస్తా. ఈరోజు నేను ల్యాప్టాప్ అట్లా ఏం తీసుకోవతలేను, జస్ట్ డ్రోన్ డబ్బా. అంటే ఇది డ్రోన్ డబ్బా, ఇది దీని లోపల. సో ఈ డ్రోన్ ఇది యాక్చువల్గా ఛార్జ్ అవుతుంది. సో దీన్ని తీసుకోవాలి, Insta360. దీంతో ఈరోజు మనం మ్యాజిక్లు చేసాం. ఫస్ట్ అయితే బయలుదేరదాం. మా సుధాకర్ వెయిట్ చేస్తుండు. మెట్రోలో మేజర్లీ బ్యాగులు పెట్టి మర్చిపో ఇది బ్యాగ్ కాదు, నా లైఫ్, నా కెమెరా, నా డ్రోన్ మొత్తం కలిపి ఎంత తెలుసా? 1,50,000 ఉంది ఇంట్లో. అప్పుడు తొందరలో అట్లా అవుతుంది. 1,50,000 బ్యాగ్ ఇది. ఎంజాయ్. చలో బాయ్ టేక్ కేర్, బాయ్. యాక్చువల్గా నేను అంటే యాక్టివ్ ఉందనుకున్నాం, లిల్లీ ఉందనుకున్నాం. లిల్లీ మీద నన్ను ఈజీగా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తుంది అనుకుంటే లిల్లీ లేదు, లిల్లీ వాళ్ళ చెల్లి తీసుకుపోయింది. సో మనం ఆటో ఎక్కి పోవాలి. ఫోన్లో బ్లాగ్ చేసి మస్తు రోజులు అవుతుంది. ఫోన్లో బ్లాగ్ చేస్తే మజా అలాగ ఉంటుంది. కాకపోతే ఫోన్లో ఇట్లనే బ్లాగ్ చేసినాం అనుకో, దీంట్లో ఉన్న బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది, ఫోన్ బాగా హీట్ అవుతుంది. సో అందుకే ఫోన్ని కొంచెం సేవ్ చేసి పెడుతున్నాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకుంటా. ఆటో దొరికింది కానీ నాకు జాగుందా అన్న కూర్చో నీకే. అది ఏడో ఇప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు కూర్చుంటుంటే ఇట్లా. ఐ థింక్ Insta360తో షార్ట్ చేస్తే మస్తు వస్తుంది, ట్రై చేద్దాం. సో లాస్ట్ టైం నేను బ్లాగ్ చేసినప్పుడు మాస్క్ పెట్టుకుని కదా, మాస్క్ పెట్టుకుంటే ఏం వినిపించలేదు సరిగ్గా మైక్లా, ఎందుకంటే మాస్కే సగం ఆడియోని కట్ చేసింది.
అండ్ మెట్రో టికెట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏడికి పోవాలి ఏం సంగతి అన్నది నాకు బాగా తెలుసు. లాస్ట్ టైం చాలా కన్ఫ్యూజ్ అయినా నేను ఇక్కడికి వచ్చి జనాలని అడిగే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. రైట్, సో మనం ట్రైన్ దిగిన తర్వాత సీదా కార్లు ఎక్కినాం. సో ఈరోజు ట్రిప్ ఏడికి ఏం సంగతి నాకు కూడా తెలియదు, మొత్తం సర్ప్రైజ్ అనమాట. సుధాకర్ మొత్తం అంతా మా సుధాకర్ స్కీమ్. సుధాకర్ ఏడికి పోతున్నాం సుధాకర్? మా ఊరికి. మీ ఊరికా? మొన్నడాక నేను మా ఊరు తిరిగినా, ఇప్పుడేమో సుధాకర్ వాళ్ళ ఊరికి దిగుతున్నావు. సో సుధాకర్ మీ అందరికీ తెలుసు కదా, సుధాకర్ ఒక్కసారి హాయ్. హాయ్. సుధాకర్ వాళ్ళ ఫ్రెండ్ సురేష్. హాయ్ సురేష్ బ్రో. మేము ఆల్రెడీ ఒకసారి కలిసినాము, అప్పుడు ఆ రోజు అమీర్పేటలోనే కదా. రైట్, మీరు సురేష్ గారు బ్యాంక్ మేనేజర్ అనమాట. సో బ్యాంక్ మేనేజర్ గారు ఏమైనా లోన్స్ కావాలంటే, కొత్త బండి కొనాలనుకుంటే లోన్స్ కావాలంటే నేను కాంటాక్ట్ ఇవ్వండి. ఈయన ఏం లోన్స్ ఇవ్వడం అనుకుంటా బ్రో, ఇస్తారా ఇయ్యరా? ఓన్లీ స్వైపింగ్ మెషిన్స్ అంట. ఇప్పుడు ఊరికి ఓకే, ఏ ఊరికి అసలు? మీ ఊరు ఏ ఊరు, ఏం కథ, ఎందుకు పోతున్నాం? మనం పిరమిడ్ వెళ్దాం. ఫస్ట్ పిరమిడ్. ఏం పిరమిడ్? కర్తాల్. స్టీల్ కన్స్ట్రక్షన్, రేకులతో చేసి మొత్తం పిరమిడ్ లాగా సూపర్ ఉంటుంది. ఆయన పత్రిజీ ప్రోత్సాహంతో కట్టిరా. ఓకే, సుధాకర్ బేసికల్ యోగా సెంటర్ లాంటిదా? మెడిటేషన్. ఓకే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస, ఈడ కూడా ప్రాస. శ్వాస మీద ధ్యాస, ఈడ కూడా ప్రాస. అలైట్, సో మనం పిరమిడ్ దగ్గరికి పోతున్నాం. సుధాకర్ తీసుకుపోతున్నాం పిరమిడ్. నేను చాలా సార్లు చూసినా అనుకుంటా, వేరే బ్లాగ్స్ లా, టీవీలో కూడా చూసిన ఈ పిరమిడ్ గురించి, కానీ ఎప్పుడు పోలే. కాకపోతే ఈ రోజు అవకాశం దొరికింది, ఈ రోజు పోతున్నాం. సో మనం పిరమిడ్ సిటీ దగ్గరికి వచ్చినాం. సో హైదరాబాద్ నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో చాలా పెద్ద పిరమిడ్. పిరమిడ్స్ అంటే మనము జస్ట్ ఈజిప్ట్లోనే కాదు, మన హైదరాబాద్లో కూడా ఒక పిరమిడ్ ఉంది. అండ్ ఈ పిరమిడ్ గురించి చెప్పడానికి మన సుధాకర్ ఉన్నాడు. సుధాకర్ చెప్పు. సుధాకర్ దానికి రోల్ మోడలే శివుడు. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, మంచిగా శివుడిది విగ్రహం ఉంది. దాని తర్వాత నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే పిరమిడ్. ఈ పిరమిడ్ ఎక్స్పోజర్కి కనిపిస్తలేదు అనుకుంటా. కొంచెం ఎక్స్పోజర్ పెంచుకుంటే, లెటర్ పెంచుకుంటే కనిపిస్తుంది కదా పిరమిడ్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూ. సో పిరమిడ్ విజిట్ చేసిన తర్వాత, పిరమిడ్ డ్రోన్ షాట్స్ అవన్నీ తీసిన తర్వాత మనం ఒక పాల కేంద్రానికి వచ్చినాం. పాల కేంద్రం అంటే మన పాల స్మెల్ అయితే మస్తు వస్తుంది. మరగబెట్టా లేకుంటే ఎందుకు ఇట్లా స్మెల్ వస్తుంది పాలది? పాల స్మెల్ వస్తుందా నీకు? వస్తుంది. మళ్ళీ అక్కడ చిల్ అవుతుంటది, ఒక దగ్గర బాయిల్ అవుతుంటది, ఇంకో దగ్గర. అచ్చా, బాయిల్ అయి చిల్ అవుతుందా? సో 20,000 లీటర్స్ మిల్క్ మన హైదరాబాద్కి ఈ ఊరు నుంచి వస్తుంది. ఈ ఊరు పేరు ఏం పేరు? ఆవురుపల్లి. అండ్ సుధాకర్ది మెయిన్ బిజినెస్ ఇదే అనమాట. అంటే మిల్క్ది కాదు,
ఆవులకి ఫీడింగ్ ఉంటుంది కదా, అది సప్లై చేస్తాడు. సో అక్కడ వెనకాల కంటైనర్ కనిపిస్తుంది కదా, దాంట్లో చిల్ అవుతాయి, దీంట్లో బాయిల్ అవుతాయా? ఓన్లీ కూలింగ్, బాయిల్ కదా? అంటే బాయిల్ మరగబెట్టడం ఉంటుందా లేదా ఓన్లీ కూలింగేనా? ఓన్లీ కూలింగ్. కూలింగ్కి ఎంత స్మెల్ వస్తుంది? ఓ నెయ్యి చేస్తారంట. అంటే నెయ్యి, పాలు అంతా స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి. దాని తర్వాత వెనకాలన్నీ క్యాటల్స్ ఉన్నాయి. ఒకసారి అటు సైడ్ కూడా వెళ్దాం మనం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా పాలు పితుకుతుంది కదా, ఇది ఆటోమేటిక్గా. టైం ప్రకారం టెక్నాలజీని యూజ్ చేసుకోవడం అంటే ఇట్లనే. మనం ఎప్పుడో పాత నాగార్జున సినిమాలో చూసినాం అనుకుంటా ఆటోమేటిక్గా పాలు పితకడం. కాకపోతే ఈరోజు లైవ్లో కూడా చూసినాం. అండ్ ఇవే అనమాట క్యాటల్స్. ఈరోజు కొంచెం కొత్తది చూడడానికి, కొంచెం కొత్తది నేర్చుకోవడానికి దొరుకుతుంది. సుధాకర్కి థ్యాంక్స్ చెప్పాలి, అయిన వల్లనే మనకి ఇవన్నీ చూడడానికి దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా మేము నార్మల్గా ఊరికి వచ్చినాం వాళ్ళ ఊరు చూడడానికి, కాకపోతే వాళ్ళ ఊరితో పాటు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడే చెప్పిండు సుధాకర్, వాళ్ళ ఊర్లో కృష్ణుడిది జాతర అవుతుందంట. సో కృష్ణుడి జాతర కోసం మనం ఆల్రైట్, మనం ఇప్పుడే సుధాకర్ వాళ్ళ ఊరు రీచ్ అయినాం. రీచ్ అయిన వెంటనే అంటే సర్ప్రైజ్గా రుత్విక్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా చిన్న గుసగుసలు ఆడుతుండే, ఫోటో దిగాలా దిగొద్దా అని చెప్పి. అండ్ మేము పబ్జీలో ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాడు. సో యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా చెప్పలేడు నాకు ఇక్కడ జాతర ఏందని, జస్ట్ జాతర అని చెప్పిండు. అండ్ ఈ ఊరి పేరు ఏం పేరు? సరికొండ. సరికొండనా? చరికొండ కదా. సో చరికొండ కృష్ణుడి జాతర, రైట్? వేణుగోపాల స్వామి. సో ఏమేమి చేస్తారు జాతర అంటే? జాతర అంటే ఒక 6 days ఉంటుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అంటే ఒక 5 days ఉంటాయి. 5 daysలో ఇంపార్టెంట్ ఈ రోజు ఇంకా రేపు. ఈరోజు కళ్యాణము, రేపేమో రథోత్సవం. రేపు ఎర్లీ మార్నింగ్ రథోత్సవంలో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక 600 years బ్యాక్ టెంపుల్ అది. 600 years బ్యాక్ టెంపుల్ అది. ఓకే, అందుకే ఇటు వాళ్ళకి ఏగర్లు ఉంటారు కదా, పూజారి వాళ్ళకి సపరేట్ ఉంటాయి మొత్తం. దేవుని పేరు మీద ఒక 400 acres లాగా ల్యాండ్ ఉంటుంది. ఓకే, గరుడా వచ్చి తీసుకొచ్చిన రేపు ఎగరేసాం మనం గరుడాన్ని కూడా. మంచి షార్ట్స్ తీసిన నేను, మీ ఊరికి కూడా మంచి డ్రోన్ షాట్స్ తీసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి కలిసినందుకు, చాలా మంచిగా అనిపించింది. ఎంజాయ్. పబ్జీ గ్యాంగ్ ఇదంతా, గో ప్లే పబ్జీ. యా, నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ. సుధాకర్ వాళ్ళ ఊర్లో చలికొండ కృష్ణుడి గుడి. సో 600 years ఓల్డ్ కృష్ణుని గుడి. ఇది గుడిని చూపిస్తే నేను కనిపించా. తర్వాత ఎగ్జాక్ట్లీ మన వెనకాల కనిపిస్తుంది కదా రథం, అదే రథం. సో రేపు ఇదే రథాన్ని గుంజడానికి అంటే మొత్తం ఒక పెద్ద పండగలా జరుగుతుందంట. ప్లస్ ఆ రథం కనిపిస్తుంది కదా, ఆ రథంకి వీల్స్, స్టోన్ వీల్స్. యాక్చువల్గా రథం సైజ్ ఇంకా పెద్ద ఉండేది, కాకపోతే యాక్సిడెంట్స్ అవి ఇవి కావడం వల్ల, ప్లస్ కేబుల్స్ కూడా ఉండడం వల్ల సైజ్ చిన్న చేసారు. గుడ్ మార్నింగ్ అందరికి. రైట్ నౌ సుధాకర్ వాళ్ళ ఊర్లో ఉన్నాం. సో మార్నింగ్ 4 o'clockకి లేచి రథం ఏదైతుంటా చూద్దాం అనుకున్నాం. 6 o'clockకి లేచినాం. లేచి జర అట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల రథాన్ని తీసిరు కూడా, వాపస్ ఎట్టేసిరు కూడా. బట్ స్టిల్ డ్రోన్ ఎగరేసినాం. సో డ్రోన్ చాలా రోజుల నుంచి సతాయిస్తుండే, ప్రొఫైలర్స్ రొటేటింగ్ టూ ఫాస్ట్ అని చెప్పి. సో దాని ఇష్యూ కూడా ఓవర్కమ్ చేసి దగ్గర ఒక 300 meters ఇడికి ఎగరేసినాం. ఎగరేసిన తర్వాత హైలైట్ ఏమైందంటే ఈ ఊరున్న కాకులన్నీ ఆ డ్రోన్ చుట్టూ
ఏమంటారు అటాక్ చేయడానికే రెడీ అయినాయి. కాకపోతే సంహౌ మేము మేనేజ్ చేసి డ్రోన్ని మళ్ళీ వాపస్ ఇంటి దాకా తీసుకొచ్చేసుకున్నాం. పడుతుంది. దాని తర్వాత మళ్ళీ నాకు ఒక 30 minutes ఇంటికి వెళ్ళడానికి. కానీ అంటే ఇక్కడ పంట పొలాలు అవన్నీ అయితే సూపర్ జబర్దస్త్ ఉన్నాయి, మస్తు ఎంజాయ్ చేసినాం. థ్యాంక్స్ టు సుధాకర్. సుధాకర్ వాళ్ళ ఊరికి పోయి హంగామా చేసి హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. ఇగో ఇక్కడ కనిపిస్తుంది వెనకాల మెట్రో రైల్వే స్టేషన్. సో ఈడెక్కితే సీదా కుక్కట్పల్లిలో దిగడమే. చలో బాయ్, థ్యాంక్ యూ, బాయ్ 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 సురేష్ బ్రో, బాయ్ అన్నా. రైట్, మెట్రో అయిపోయింది, ఆటో తీసేసుకున్నా ఇంటికి. క్యాండీ దా. సో ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా 2-3 సార్లు ట్రావెల్ చేసిండే బైక్ వదిలేసి కార్లల్లో ఆటోలల్లో. సో బాగానే ఉంది కార్లలో ఆటోలలో. కాకపోతే నడవడం ఎక్కడం దిగడం ఎక్కువ లగేజ్ లేదు కాబట్టి సరిపోయింది. అదే ఎక్కువ లగేజ్ ఉంటే ఇంకా కష్టమయ్యేది. ఎట్లా అనిపిస్తుంది? 2 days నాకైతే మంచిగా ఉంటుంది. ఆల్వేస్ ట్రావెల్ చేస్తే ఉంటుంది. నేను బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసిన, 2 సినిమాలు చూసి 3 బ్లాగ్లు ఎడిట్ చేసి. నో క్యాండీ వాళ్ళ నాన్న. క్యాండీ అదనమాట ఒక షార్ట్ అండ్ స్వీట్ విలేజ్ బ్లాగ్. సో హోప్ మీకు ఈ బ్లాగ్ ఎంటర్టైనింగ్ అనిపించింది అనుకుంటున్నా. డ్రోన్ షాట్స్ పిచ్చెక్కిచ్చినాయి అని చెప్పి కూడా అనుకుంటా. సో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు కంటెంట్ క్రియేట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.